వివేకోజామున 4427 రోజు జూమ్ మీటింగ్కి చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకంగా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. 4427వ రోజు ఇలాగున మనమందరము సజీవులమై దేవుని సన్నిధిలో ఇలాగున గడపటం దేవుడు మనకు అనుగ్రహించిన తన కృప. ఆ కృపను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ప్రారంభ ప్రార్థనగా గుడిపాడి తిమోతి అన్నగారు ప్రార్థన చేస్తే ఈ కూడికను ప్రారంభించుకుందాం. అన్నా తిమోతి అన్న వందనాలు. వందనాలన్నా. ప్రార్థన చేయండి అన్న. ప్రారంభ ప్రార్థన. ఓకేనా. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, ఘనుడైన గొప్ప దేవ, ఈ ఘనమైన నామమును బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. ఆయన సహాయం చేయండి. రాత్రి కాలంలో ఇంతవరకు మంచి విశ్రాంతిని మాకు ప్రసాదించి వేకువనే నాయన మీ పాదములు చెంత చేరడానికి ఆయన తండ్రి మీ దాసులను ప్రేరేపించి పురుకొల్పించి ఏర్పాటు చేసిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యను నాయన పరిచర్యలో నాయన మేము పాలు పొందే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. పరిచర్య ద్వారా నా తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్న మేలులను బట్టి, ఉపకారములను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఆత్మీయ జీవితంలో నాయన ఎదగాలని తండ్రి నాయన మీరు మా నాయన మాకు ఏర్పాటు చేసిన ఈ పరిచర్యను నాయన, ఈ జూమ్ కాన్ఫరెన్స్ నాయన మీరు దీవించండి. ఈ దినము నాయన ఈ పరిచర్యకు నాయన చేరువచ్చిన వారందరినీ కూడా బలపరచండి. ఇంకా రావాల్సిన వారిని ప్రేరేపించి నాయన మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. మాట్లాడవలసిన మీ దాసులను కూడా బలపరచండి తండ్రి. పాట పాడు వారిని, ప్రార్థించే వారిని, అధ్యక్షత వహించి నడిపించే వారిని ప్రతి ఒక్కరిని నాయన మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే ఈ పరిచర్య చక్కగా మా అందరికీ ఆత్మీయ మేలులు నాయన మీరే అనుగ్రహించి మహిమ పొందమని ప్రీతండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన తిమోతి అన్న గారికి వందనాలు. నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నిలవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ యందు నిలిచి ఫలించాలని, ఈ లోక ఆశలు జయించాలని, నీ యందు నిలిచి ఫలించాలని, ఈ లోక ఆశలు జయించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నీ ప్రేమ నాలో చూపించాలని, నా పొరుగు వారిని ప్రేమించాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో
నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, నీ సేవలోనే తరించాలని, నీకై శ్రమలను భరించాలని, విశ్వాస పరుగు ముగించాలని, విశ్వాస పరుగు ముగించాలని, జీవ కిరీటము ధరించాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ రూపు నాలో కనిపించాలని, నా అహమంతా నశించాలని, నీ రూపు నాలో కనిపించాలని, నా అహమంతా నశించాలని, నీ వార్త ఇలలో ప్రకటించాలని, నీ వార్త ఇలలో ప్రకటించాలని, నీ కడకు ఆత్మల నడిపించాలని, హృదయ వాంఛను కలిగియుంటిని, హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని, నీ నీడలో నా బ్రతుకు గడవాలని. వందనాలు. వందనాలనా. మరి ఈ సమయంలో పాట పాడిన బర్నబాస్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు. మరి వాక్యం కోసం మనం ఎదురు చూస్తూ ఉండగా మరి దేవుడు మన మధ్య ఉండి చక్కటి మాటలు తన దాసుని నోట ఉంచి మనకందరికీ అందించులాగున ఆకేపోగు యోసేపు అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మనము వాక్యాన్ని విందాం. అన్నా యోసేపన్న అన్నా వందనాలన్నా. వందనాలన్నా, ప్రార్థన చేయండి. ఈరోజు వాక్యం ఎవరన్నా నాకు అది లింకుపోయింది. ఆషర్ కుమార్ అని అన్న పేరు ఆముదాల వలస, శ్రీకాకుళం జిల్లానా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, మాకిచ్చినటువంటి నన్ను రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో ప్రభా ఆయన మరి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మేమందరము సహవాసముగా కూడుకొనుటకు వేకువజామున అరుణోదయమున తండ్రి మీ ముఖ దర్శనం చేయటకు ప్రభా మీతో గడపడానికి మాకు ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభా నాయన శ్రేష్టమైనటువంటి మరి సమయము రక్షణను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, దైవ సేవకులను బట్టి, పెద్దల్ని బట్టి, సహోదరి సహోదరులను బట్టి స్తోత్రాలు. మరి సమయంలో ప్రభా ఈ దినమున ఈ దాసులు జూమ్ మీటింగ్ నడిపించడానికై ప్రభా ఏర్పాటు చేయబడి ఉండగా చక్కగా నడిపిస్తున్నందుకై స్తోత్రములు, మంచి జ్ఞానం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో నాయన మరి ప్రారంభ ప్రార్థన చేసిన దాసుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి చక్కని పాట వినిపించడానికి ప్రభు పాడి వినిపించినటువంటి దైవ సేవకుడు బర్నబాసను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాట ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు మరి సమయంలో అన్నగారు వాక్యం అందిస్తుండగా
వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు దయచేయండి ప్రభు. విని విశ్వసించి ప్రభు, విని వాక్య ప్రకారం మేము నడుచుకున్నట్టు కృప దయచేయండి. ఏ అంతరాయం లేకుండా ఈ కూడికను నడిపించి మహిమ పొందండి ప్రభు. ఆదింతమునండి మీరు నడిపించమని, సమస్తం మీ చిత్తమును బట్టి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తోత్రం చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అన్న వందనాలన్నా ఏసేపన్నా. మరి మంచి సమయానికి మనము చేరి వచ్చాం. మరి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుండి ఆషేర్ కుమార్ గారు మనకు వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా విని మనం మేలు పొందాం. అన్న దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామలో చేరిన మా తోటి సాటి దైవ సేవకులందరికీ ప్రభు పేరిట మా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ దేవుడు మనల్ని ప్రేమించి 4427వ దినం ఈ రీతిగా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అందుని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అన్న చాలా సంతోషం. మరి ఈరోజు మీతో కలిసి ఉదయకాల సమయంలో సావాసంలో పాల్పగస్తులు అవ్వడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ సావాసం ఎంత శ్రేష్టమైనదో, విలువైనదో, గొప్పదో, శక్తివంతమైనదో ప్రభునందు ప్రియులారా మరి గ్రహించి మనం దేవుని సేవకులంగా, సంఘ పెద్దలంగా, బాధ్యత కలిగిన పరిచారకులుగా దేవుడు మనకిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవునికి మన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో అన్న బర్నబాస్ గారు మరి ఇది 2వసారి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఇది నా ధన్యతగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రియులారా మరి ఈ విధంగా సుదీర్ఘ కాన్ఫరెన్స్ లో మరి ఎంతో బాధ్యత భారం వహించి మన బర్నబాస్ గారు అయితేనేమి, కొంతమంది సంఘ పెద్దలు, మరి బాధ్యత కలిగినటువంటి పరిచారకులు అందరూ కూడా ఎంతో సహకరిస్తూ చక్కగా ఉదయకాల సమయంలో మరి దేవుని కలిసితో సంతోషించే భాగ్యం, భారం, బాధ్యత ప్రభు మనకి ఇచ్చాడు. ఇంతవరకు ఆయన యొక్క మహాకృప చేత, ప్రేమ చేత, ఆయన కృపలో మనల్ని, మన కుటుంబాలను, మన స్థానిక సంఘాలను భద్రపరిచి ప్రభునందు ప్రియులారా మరి రక్షించి, సంరక్షించి అనేక విధాలుగా, అనేక రీతిలుగా సహకారం అందించినటువంటి దేవునికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మనకి ఈ రీతిగా మనం అందరం కలిసి చక్కగా పరిచర్యలో ముందుకు సాగడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అయితే ఈ సమయంలో ప్రియులారా మరి వాక్యానికి వెళ్ళే ముందు ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కోసం. మరికొన్ని పుస్తకాలు ఇన్ఫర్మేషన్, అలాగే ఒకే ఒక పుస్తకం అది బైబిల్, అది ట్రాన్స్ఫర్మేషన్ గా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రియులారా దేవుని సేవకులంగా మనం వేకుజామున, తెల్లవారుజామున కందుల కడనే ప్రభు పాదాల మరి మనం ప్రార్థించటం, దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించటం, ఇది మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు, వ్యక్తిగతంగా, కుటుంబాలుగా ఎంతో దీవెనకరంగా ఉంది. మంచిది. ఈ సమయంలో ప్రియ సహోదరులారా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను ఎంచుకునే అంశం ఏంటంటే ప్రియులారా అతిశయించుట అనే అంశాన్ని దేవుడు నన్ను ప్రేరేపించి మీ మధ్య పంచుకోవాలనిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభునందు ప్రియులారా కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో 2వ చరణంలో దావీదు చెప్పిన రీతిగా నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. ఈరోజు మనం అతిశయించేది, ఆనందించేది, గర్వించేది, గొప్ప చేసేది ప్రభునందు ప్రియులారా ఆయన్ని బట్టే.
మనం ఆశ్రయించాలి, ఆనందించాలి. ఈ సమయంలో ప్రభునందు ప్రియులారా, ఈ లోపల అనేక మంది వారికి నేమ్ ఫేమ్ని బట్టి, పబ్లిసిటీ, పాపులారిటీని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో వచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, ఏ శరీరం దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెనని వ్రాయబడినది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ విధంగా ఉన్నామంటే, సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహాదయ, దేవుని యొక్క మహా కనికరం. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మన గొప్పతనం, మన మంచితనం, దిస్ ఇస్ నాట్ అవర్ గుడ్నెస్, అవర్ గ్రేట్నెస్, అవర్ మెరిట్, బికాస్ ఆఫ్ హిస్ అమేజింగ్ గ్రేస్. కాబట్టి ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తేటగా మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏ శరీరియు మీలో లోకరీతిని ప్రభునందు ప్రియులారా, ఏ శరీరియు దేవుని అతిశయింపకుండునట్లు అతిశయించుట ప్రభునందు ప్రియులారా, మన యొక్క అతిశయము కారణం బుద్ధులైనటువంటి మన ప్రభుని బట్టి మనం అతిశయించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. అలాగే 31వ వచనంలో అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపాలి. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మన వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మనం అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక రీతులుగా మనం అతిశయిస్తూ ఉంటాం. కానీ అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తా ఉంది. చూడండి, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 1వ చరణంలో మనం చూస్తే, రేపటి దినంను గూర్చి అతిశయపడకము, రేపుకి రూపు లేదు. రేపటి దినము గురించి, రేపు ఏం సంభవించినో మీకు తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం నిన్నటి వారమే, రేపటి వారం కాదు. కాబట్టి రేపు ఏం సంభవించినో మీకు తెలియదు. కానీ రేపటి దినం గురించి అతిశయపడకము. మనం ఎన్నో ప్రణాళికలు, ప్లాన్స్ వేసుకుంటాం, ఎన్నో ఆలోచిస్తాం, ఎన్నో ఆలోచన చేస్తాం. కానీ ప్రభునందు ప్రియులారా, రేపేం సంభవించినా మీకు తెలియదు. కనుక మనం జీవించున్నాం అన్న పేరు కానీ తప్ప మనం మృతులు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి రేపటి దినం గురించి మనం అతిశయించి, ఆనందించి, గర్వించడానికి మనలో ఏ గొప్పతనమో, ఏ మంచితనం లేదని ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు అనేకమైనటువంటి వాక్య భాగాలు మనకు ఉన్నాయి. కీర్తనకారుడు 20వ దావీదు కీర్తన 7వ చరణంలో మనం చూస్తే, ప్రభునందు ప్రియులారా, దావీదు కీర్తన 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ దావీదు సంకీర్తన 7వ చరణంలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కాబట్టి ప్రియులారా, కొందరు వారికి ఉన్నటువంటి రథాలు, వారికి ఉన్నటువంటి గుర్రాలు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వారికి ఉన్నటువంటి అంతస్తులు, వారికి ఉన్నటువంటి నేమ్ అండ్ ఫేమ్ బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా అతిశయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆయన బిడ్డలంగా మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టే అతిశయింపవలెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన నామములో శక్తి ఉంది. ఆయన నామము ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత ఖరీదైనదో, విలువైనదో మనం గ్రహించాలి. అందుకే మనకు తెలుసు, ఒక చక్కని పాట క్రైస్తవ స్నాద కీర్తనలో
ప్రభునందు ప్రియులారా, యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఆయన నామము వీరత్వము గలది, ఆయన నామము జయించే నామము, ఆయన నామము శక్తివంతమైనది. అన్ని నామముల కన్నే పైనామము దేవుని నామము. ఆయన నామాన్ని బట్టే ప్రభునందు ప్రియులారా మనం అతిశయింపాలి తప్ప మన యొక్క స్వత చిత్తాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన నామమును బట్టే మనం అతిశయించాలని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామంలో బలం ఉంది, ఆయన నామంలో విజయం ఉంది, ఆయన నామంలో ప్రభునందు ప్రియులారా మరి సర్వ దీవెనలు ఉన్నాయి. కనుక మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి మాత్రమే అతిశయపడదు అనే కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా మనందరికీ తెలిసిన మాటలే ఒకసారి మీ గమనంలో తీసుకొచ్చి నేను ముందుకు సాగుతాను. చూడండి, ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 9 verse 23. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, సూర్యుడు తన సౌర్యుని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవలదనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, వారికి ఉన్న సంపద స్త్రీ సంపదలను బట్టి, వారికి ఉన్నటువంటి ప్రభునందు ప్రియులారా మరి సమస్తమైన వాటిని బట్టి అతిశయింపకూడదు. ఎందుకు, ఎవరిని బట్టి అతిశయించాలంటే ప్రభునందు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్నటువంటి యెహోవాను బట్టి మనం అతిశయించాలి. ఆయన కృప చూపే దేవుడు. యెహోవా యొద్ద కృప దొరికినని కీర్తనకారుడు 130వ కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్, ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై హిమ్. కాబట్టి ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన వలననే ఈరోజు మనం కృప వెంబడి కృప పొందుతున్నాం. మీ దేవుడిని యెహోవా కృప వాత్సల్యం గలవాడును, శాంతిమూర్తి, అత్యంత దయగలిగిన దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పాపాలను బట్టి ఆయన ప్రతికారం చేయలేదు, మన దోషాలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన తూర్పు పడినంత దూరమో మన పాపాలంత దూరపరిచాడు. మనల్ని కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడే ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈరోజు భూమి మీద సర్వ జీవుల మీద, ప్రతి దాని మీద ఆయన బట్టి మనం అతిశయించి కృప చూపే దేవుడు, కనికరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క మహాకృప మన మీద హెచ్చుగా ఉంది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ఇంకా మనం బ్రతుకున్నాం, జీవిస్తున్నాం, చలిస్తున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నామంటే ప్రభునందు ప్రియులారా, అది మన గొప్పతనం, మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన సామర్థ్యం కాదు, కానీ కేవలం దేవుని యొక్క మహాకృప, కనికరం, జాలి, దయ, వాత్సల్యత ఆయన మన ఎడల, మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల ఆయన చూపిస్తా ఉన్నాడు. కనుక ఇంకా మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఇంకా ప్రభునందు ప్రియులారా జీవిస్తున్నాం, చలిస్తున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం, బ్రతుకుతున్నాం. కాబట్టి ఆయన మూలముగానే మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తా ఉన్నాం కదా. అపోస్తుల కార్యాల్లో పౌలు గారు చెప్పిన రీతిగా ఈరోజు మనం ఇంత స్థితిలో, ఈ స్థాయిలో, ఈ పొజిషన్లో ఉన్నామంటే ఇది మనకు గొప్పతనం కాదు, కానీ ప్రభునందు ప్రియులారా ఆయన మన ఎల్ల చూపిన కృప, ఆయన మన ఎల్ల చూపిన కనికరం, ఆయన మన ఎల్ల చూపిన దయ, ఆయన మన ఎల్ల చూపిన వాత్సల్యత. కాబట్టి యెహోవా భూమి మీద కృప చూపినటువంటి నీతి న్యాయములు జరిగించున్నటువంటి దేవుడు. ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఈ విల్ నెవర్ డూ అన్జస్టిస్ టు ఎనీబడి. కాబట్టి సర్వశక్తి గల దేవుడు అన్యాయం చేయడు. ఆయన అన్యాయం ఆయన డిక్షనరీలో లేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన నీతి న్యాయములు జరిగించున్నటువంటి ఈ దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి గల దేవుడు. కనుక ఆయన కృపను బట్టి ఆయన మనల్ని ఈ భూమి మీద ఆరోగ్యాలు ఇస్తే ఆయన నడిపిస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ప్రభునందు ప్రియులారా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థాయిలో విన్నామంటే దేవుని యొక్క మహాదయ, ఆయన వాత్సల్యత, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన కృప. కాబట్టి ఆయన మన ఎడల తన కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు కనుక ప్రభునందు ప్రియులారా, చూడండి 24వ వచనంలో ప్రభునందు ప్రియులారా, మరి ఆయన మనకు సహాయం, ఆయన కృప చూపే దేవుడు కనుక మరి మనం అతిశయించడానికి, ఆనందించడానికి, గర్వించడానికి, గొప్ప చేయడానికి మనలో ఏ మంచితనము, ఏ గొప్పతనము, ఏ నీతి కార్యాలు లేవు. మన నీతి కాబట్టి ప్రభునందు ప్రియులారా, అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి, అతిశయించేవాడు ఆయన నామను బట్టి అతిశయించాలి, అతిశయించేవాడు ఆయన కృపను బట్టి మనం అతిశయించాలి తప్ప ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి మనం తెలియకుండానే మనం అతిశయిస్తూ ఉంటాం, మనం గర్విస్తూ ఉంటాం. మన ఒంట్లో బాగుంటే, జోబులో పైసలు ఉంటే, ఇంట్లో పైసలు ఉంటే ప్రభునందు ప్రియులారా మనకంటే గొప్పవాడు ఎవరు లేరు అనుకుంటాం. కానీ ఈరోజు సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ప్రభునందే అతిశయించాలి, ఆనందించాలి, ప్రభునందే గర్వించాలి, ప్రభునందే మనకి గొప్ప ధన్యత. ఎందుకంటే ఎన్నిక లేని వాళ్ళం. అటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ప్రభు పరిచర్యకు ఆయన మనల్ని పిలిచాడు. ఆయన క్రీస్తు యేసుకు మంచి పరిచారకులుగా ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన అనుగ్రహించిన గొప్ప పరిచర్యను బట్టి ఇది మనకు ఒక భాగ్యం, ఇది మన ధన్యత. ప్రభు యొక్క ప్రీతికరమైన, యుక్తమైన, మనోహరమైన ప్రభునందు ప్రియులారా పరిచర్య మనకు అనుగ్రహించి, ప్రభునందు ప్రియులారా దేవుని సేవ, దేవునితో కలిసి చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. కనుక వీఆర్ వర్కింగ్ టుగెదర్ విత్ గాడ్. దేవునితో కలిసి చేసే గొప్ప భాగ్యం ప్రభునందు ప్రియులారా. ఎన్నిక లేని మనల్ని, నీచులేని మనల్ని, ఏ యోగ్యత అర్హత లేని మనల్ని ప్రభునందు ప్రియులారా ఆయన తోటి పనివారమై, ఆయన తోటి జత పనివారంగా, ఆయనకి సాటి పరిచారకులుగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇది మన యొక్క గొప్ప భాగ్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకే నెహెమీయా అంటాడు, ఇది మిక్కిలి గొప్ప పని. ఈ పనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఉన్నతమైన, పరలోక సంబంధమైన, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందరికీ సువార్త ప్రకటించే గొప్ప భాగ్యం అందరికీ. ప్రభునందు ప్రియులారా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. గ్రేట్ కమిషన్ గివెన్ బై గాడ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక కమ్యూనిటీకే కాదు, నో క్యాస్ట్, నో సోషల్ స్టేటస్, నో ఏజ్ లిమిట్. కాబట్టి ప్రభు సేవ కంటే ప్రభునందు ప్రియులారా భూమి మీద ఇంకా మనకి ప్రభునందు ప్రియులారా ఏ పని లేదు. ఉన్నతమైన ఉద్యోగం ప్రభునందు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభు సేవ కంటే మనం తక్కువ కనబడాలి తప్ప ప్రభునందు ప్రియులారా ప్రభు సేవ కంటే మనం ఎక్కువ కనపడకూడదు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ పని దేవుడు మనకు అప్పగించాడు. ఇది ఎంచుకోవడానికి వృత్తి కాదు, జీవనం సంపాదించుకోవడానికి ఉద్యోగం కాదు, గుర్తింపు హోదా కాదు, మనుషుల వలన పిలువబడిన పిలుపు అంతకంటే కాదు. కానీ ప్రభునందు ప్రియులారా, ఈ రోజు మనం ప్రభు పరిచర్యలో ఉన్నామంటే, ప్రభు సేవలో ఉన్నామంటే, ప్రభు పనిలో ఉన్నామంటే, ఇట్స్ నాట్ యువర్ గుడ్నెస్. మనం ఈరోజు ప్రభునందు ప్రియులారా ఎన్నిక లేని మనల్ని, అనర్హులైన మనల్ని, యోగ్యత అర్హత లేని మనల్ని మన ప్రభు ఎంచుకొని ఈరోజు ప్రభు పనికి ఆయన మనల్ని పిలిచాడు. కనుక సహోదరులారా, ఈ ఉన్నతమైన, పరిశుద్ధమైన, గొప్ప పరలోక సంబంధమైన పనిలో మనం నమ్మకంగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలని ప్రభు ప్రయాణం చేస్తా ఉన్నాం. చూడండి, దావీదు ప్రభునందు ప్రియులారా సమూయేలు గ్రంథంలో ఆయన రాజు. ప్రభునందు ప్రియులారా 2వ సమూయేలు గ్రంథం మన అందరికీ తెలిసిన మాటలే ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, 2 Samuel చాప్టర్ 7 verse 18. ఇక్కడ దావీదు
యెహోవా సన్నిధిలో కూర్చుండి ఎలాగ మనవి చేశాను. ఏమని మనవి చేస్తున్నాడు, ఏమని ప్రార్థిస్తున్నాడు, ఏమని ప్రభు సందులో ప్రాధేయపడుతున్నాడో, ఏ విధంగా ప్రభునందు ప్రియులారా ప్రభుతో మనవి చేస్తున్నాడో చూడండి. సన్నిధిలో కూర్చుండి ప్రభునందు ప్రియులారా ఇలాగ మనవి చేస్తున్నాడు. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడును, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసిందంతా నీ దృష్టికి కొంచెమైనా. ప్రభునందు ప్రియులారా, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానం నాకు కలుగబోవు దాన్ని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నా ప్రభువా దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను ఎంతటి వాడును, ఇంతగా నన్ను హెచ్చించడానికి, ఇంతగా నన్ను ఆస్వాదించడానికి, ఇంతగా నన్ను దీవించడానికి, ఇంతగా నన్ను ప్రభునందు ప్రియులారా అభివృద్ధి పరచడానికి నా కుటుంబం ఏపాటిది అని దేవుని సన్నిధిలో ప్రభునందు ప్రియులారా ఆయన సర్వ హక్కులు ఉన్నప్పటికీ ఆయన ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు అంతేకాదు 8వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయంలో కూడా చూడండి, 8వ వచనం, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడునైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడును అనను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం, వారు ఏ రోజు కూడా గర్వించలేదు, అతిశయించలేదు, బోస్ట్ చేయలేదు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనకు తెలియకుండానే మనం అతిశయిస్తూ ఉంటాం, తెలియకుండానే మనం ఓవర్టేక్ చేస్తాం, తెలియకుండానే ప్రభునందు ప్రియులారా మన స్థితి, మన స్థాయి, మన స్టేటస్ మర్చిపోతాం, మన బ్యాక్గ్రౌండ్ మర్చిపోతాం. కానీ ఇక్కడ మహారాజు ఆయన ఏం చెప్పినాడంటే, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏపాటి వాడును, నా కుటుంబం ఏపాటిది, చచ్చిన కుక్క వంటి వాడును అయిన నాను నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడు నాకు నేను ఎంతటి వాడును, ఏపాటి వాడును, వాట్ ఐ యామ్ ఐ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ రోజు అనేక మంది భక్తులు వారు ఏ రోజు కూడా గర్వించలేదు, ఏ రోజు కూడా అతిశయించలేదు, ఏ రోజు కూడా వాళ్ళు గొప్ప చేసుకోలేదు. కానీ ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఆయన బిడ్డంగా మనం అనేక విషయాల్లో అతిశయిస్తూ ఉంటాం. చూడండి, ఇంకా పౌలు గారు కూడా చక్కని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన పౌలు గారు చూడండి, పౌలు మహాశయ గారు పౌలు తిమోతి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభునందు ప్రియులారా పౌలు గారు 15వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 1 కొరింథియన్స్ చాప్టర్ 15:10 ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క మహాకృప అయి ఉన్నాను. కాబట్టి పౌలు గారు ఆయన మహా పండితుడు, మహా విద్వాంసుడు, ఆయన గ్రేట్ స్కాలర్. ఆయన ప్రభునందు ప్రియులారా మరి మనకు తెలుసు ఆయన ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంత గొప్పవాడో ఆయన. అటువంటి పౌలు గారు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలంగా, ఆయన సేవకులంగా, సంఘ పెద్దలుగా, బాధ్యతమైనటువంటి పరిచారకులుగా మనం ఈరోజు అతిశయిస్తూ ఉన్నాం, ఆనందిస్తున్నాం, గర్విస్తున్నాం, గొప్ప చేసుకుంటున్నాం. కానీ మన డబ్బా మనం కొట్టుకుంటున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం బ్రతుకున్నాం, ఈరోజు చలిస్తున్నాం, జీవిస్తున్నాం. ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థాయిలో చక్కగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఇక్కడ పౌలు గారు తేటగా మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నేనేమై ఉన్నానో అది నా గొప్పతనం కాదు, అది నా మంచితనం కాదు, అది నా శక్తి సామర్థ్యాలు ఎంత మాత్రం కాదు. ప్రభునందు ప్రియులారా, అది దేవుని కృపే, అది కేవలం నీ కృపే, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఓన్లీ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన ప్రభు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి. మన ప్రభు సర్వాధికారి అనే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వజ్ఞాని,
ఆయన సర్వాంతర్యామి, ఆయన గొప్పవాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన ప్రభునందు ప్రియులారా, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని పౌలు చెప్పినట్లుగా మన ప్రభు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని పుట్టించిన దేవుడే మానవ అవతారిగా, రిక్తుడిగా, దాసుడిగా ఆయన భూలోకానికి వచ్చాడు. తాను తగ్గించుకున్నాడు. ఆయన ఏ రోజు కూడా ఆయన అతిశయించలేదు, ఆనందించలేదు. ఆయన ఎప్పుడు కూడా ఊహించలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన డిక్షనరీలో లేదు. ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులారా, తండ్రి నన్ను ఎందుకు పంపించాడో ఆయన చిత్తాన్ని చేయడానికి, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను నా జీవితంలో సిద్ధింపు చేయాలనే తప్ప ఆయన ఏ రోజు కూడా నేను దేవుడను అని ఆయన ఊహించలేదు, తలంచలేదు, అనుకోలేదు. కానీ ప్రభునందు ప్రియులారా, మనం చూసినట్లయితే అనేక వాక్య భాగాల్లో ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు ఆయన నడుమునకు త్రువాలు కట్టుకొని ఈ శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా, ప్రభునందు ప్రియులారా తను తగ్గించుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. అంతేకాదు పాపులతో ఆయన సుంకరులతో ప్రభునందు ప్రియులారా స్నేహం చేసినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత ఆయన తను తాను వ్యక్తులుగా, దాసుడుగా, లేనివాడుగా ఆయన ధనవంతుడు కదా, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన గొప్పవాడు, ఆయన భాగ్యవంతుడు. అటువంటి దేవుడు ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడిగా, రిక్తుడుగా, అక్రమకారుడుగా, ప్రభునందు ప్రియులారా మరి నేరస్తుల్లో ఒకడుగా, బందిపోటు దొంగల్లో ఒకడుగా ఆయన ఎంచబడ్డాడు. మన కొరకు దూషించబడ్డాడు, మన కొరకు నిందించబడ్డాడు, మన కొరకు నలగొట్టబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన స్థానాన్ని ప్రభునందు ప్రియులారా మర్చిపోయాడు. కాబట్టి ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు అని ఉండి ప్రభునందు ప్రియులారా, నేనేమై ఉన్నానో అని పౌలు ఎలాగైతే చెప్పారో, ప్రభునందు ప్రియుల నా తండ్రి చిత్తం చేయడానికి నేను పంపబడ్డానని తాను తగ్గించుకున్నాడు. ఆయన తాను ప్రభునందు ప్రియులారా రిక్తుడిగా, దాసుడిగా ప్రభునందు ప్రియులారా ఎంచుకున్నాడు. ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన దాన్ని, గొప్పది. అంతేకాదు ప్రభునందు ప్రియులారా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ప్రభునందు ప్రియులారా, ద బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 4, అక్కడ మనం చూస్తే ఇంకా మనం దేని విషయంలో అతిశయించాలో తేటగా మనం చూస్తాం. ఇంతవరకు సహోదరి సహోదరులారా, మనం ప్రభునందే అతిశయించాలి, ఆయన నామాన్ని బట్టి అతిశయించాలి, ఆయన ప్రభునందు కృపను బట్టి మనం అతిశయించాలి. అంతేకాదు గలేషియన్స్ చాప్టర్ 6 verse 14, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనను సిలువబడి ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సిలువ యొక్క విలువ, సిలువ ఎంత విలువైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో, ఎంత ఖరీదైనదో మనకు తెలుసు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక అని పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎంతో మంది భక్తులు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి వారు గొప్ప చేసుకోలేదు. వారు ఎప్పుడు కూడా మాకింత ఉంది, మాకు అంత ఉంది, మాకింత భూమి ఉంది, పుట్టుంది. ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని పోలేం. కాబట్టి తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తల్లి గర్భం నుంచి దిగంబరిగా వెళ్ళిపోతాం. కాబట్టి మరి దావీదు చెప్పినట్లుగా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, నన్ను తల్లి గర్భం నుండి పోషించిన వాడు నీవే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ రీతిగా మన తల్లి కన్నది ప్రభునందు ప్రియుల గర్భం నుండి మనల్ని తీసిన వాడు ఆయనే కదా. 22వ కీర్తన 9-10 చరణాల్లో మనం చూసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, తల్లి గర్భం నుండి నన్ను తీసిన వాడు నీవే, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించిన వాడు నీవే.
ప్రభునందు ప్రియులారా మనల్ని ఇంతకాలం ఇన్నాళ్ళు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ప్రభునందు ప్రియులారా ప్రభు మనల్ని పోషిస్తా ఉన్నాడు. అందుకే దావీదు చెప్పినట్లుగా నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నేను నా తల్లి యొద్ద సన్నిపానము నాకు నమ్మిక పుట్టించిన వాడు నీవే నీవే నీవే. కాబట్టి ప్రభునందు ప్రియులారా మన ప్రభు మనకు సహాయం చేయకపోతే, ఇంతవరకు ఆయన మనకి సహకరించకపోతే, తోడుగా ఉండకపోతే మనం అతిశయించడానికి మనం ఏపాటి వారం, మన కుటుంబాలు ఏపాటివి, మన బ్రతుకులు ఏపాటివి, మన పరిచర్య ఏపాటిది, మనం అంతటి వారం. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మరి ఎలాగైతే ప్రభునందు ప్రియులారా యెహోషువ చెప్పినట్లుగా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు ప్రభువా, మాకు సహాయం చేయటకు మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు అని ఆయన కూడా చెప్పాడు కదా. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయం చేసే దేవుడు. పరిశుద్ధ స్థలంలో నుండి కీర్తనకారులు చెప్పినట్లుగా 20వ కీర్తన 2వ చరణంలో పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? వేర్ డస్ హెల్ప్ కమ్ ఫ్రమ్? హెల్ప్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. యెహోవా వలననే, యెహోవా వలననే, యెహోవా వలననే నాకు సహాయము, యెహోవా వలననే ప్రభునందు ప్రియులారా మనకు సహకారం. కాబట్టి ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఫర్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్. కాబట్టి ప్రభునందు ప్రియులారా మన ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు, మన ప్రభు మనల్ని పోషిస్తున్నాడు, మన ప్రభు మనల్ని పెంచుతున్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకు ఆయుష్ ఇస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు కదా. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం మనందరికీ తెలుసు. బిలారా యెషయా గ్రంథం 41వ అధ్యాయము, వెరీ వెరీ ఫెమిలియర్ ఫర్ అస్. 41వ అధ్యాయము 10వ చరణంలో నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే, ఐ విల్ హెల్ప్ ది. కాబట్టి ప్రభునందు ప్రియులారా నీతినున్న రక్షణాస్త్రముతో నిన్ను ఆదుకొందును, ఐ విల్ అప్హోల్డ్ విత్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ మై రైట్ హ్యాండ్నెస్. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆయన మనల్ని పెంచే దేవుడు, సమయోచితమైన సహాయం అందించేవాడు. ఆయన హెల్ప్ ఇన్ టైం, రైట్ టైం, సమయోచితమైన సహాయం ఆయన అనుగ్రహించే దేవుడు. కనుక సహోదరి సహోదరులారా ఈ సాయంకాలం, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని పెంచుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని నడిపిస్తూ ఆయన మనకు సహాయం చేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక రీతిలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అనేక మందికి లేని గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చాడు, అనేక మందికి లేని గొప్ప యోగ్యత ప్రభు మనకి ఇచ్చాడు. అందుకే యెషయా గ్రంథంలో ప్రభునందు ప్రియులారా మన పట్ల దేవుడికి స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్ ఉంది. మన పట్ల మా ప్రభునందు ప్రియులారా ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్, నెదర్ ఆర్ యువర్ వేస్ ఆర్ నాట్ మై వేస్, మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్. కాబట్టి ప్రభునందు ప్రియులారా మన ప్రభు తలంపులు మన తలంపులు వంటి కావు. ఆయన మన ఎళ్ళ 40వ కీర్తనలో ప్రభునందు ప్రియులారా చూద్దాం ఒకసారి. 40వ కీర్తనలో 40వ Psalm 40:5 ఇక్కడ కీర్తన గ్రంథంలో ప్రభునందు ప్రియులారా చూడండి. దేవా మా ఎడ్ల నీకున్న తలంపులు బహు విస్తారములు, దేవా మా ఎడ్ల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడ్ల నీకున్న తలంపులు బహు విస్తారములు, మై థాట్స్ ఆర్ నాట్ మై యువర్ థాట్స్. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే మరి ఆర్ మై వేస్ హైయర్ దాన్ యువర్ వేస్, మా ఎడ్ల నీకున్న తలంపులు, మా ఎడ్ల జరిగించిన ఆశ్చర్య క్రియలు ప్రభునందు ప్రియులారా అవి లెక్కకు మించి ఉన్నవి. అవి వివరించాలంటే కెనాట్ కౌంట్ ఇట్. కాబట్టి అంతేకాదు 139వ కీర్తనలో కూడా 17వ చరణంలో హౌ ప్రెషియస్ టు మీ ఆర్ యువర్ థాట్స్ ఓ గాడ్, మా ఎడ్ల నీకున్న తలంపులు బహుప్రియములు,
హౌ ప్రెషస్ టు మీ ఆర్ యువర్ థాట్స్ ఓ గాడ్. కాబట్టి మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల నీకున్న ప్రభునందు ప్రియులారా ఆలోచనలు బహు విస్తారములు. వాటిని వివరించాలంటే, లెక్క పెట్టాలంటే కెనాట్ కౌంట్ ఇట్, కెనాట్ మెజర్ ఇట్. నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. నో వన్ కెన్ కంపేర్ యూ లార్డ్. కాబట్టి నీకు సాటి, నీకు సామము, నిన్ను పోలిన వారి భూమి మీద ఎవరు లేరు నాయన. నాయన మేము అతిశయించడానికి, మేము గర్వించడానికి, మేము గొప్ప చేసుకోవడానికి మాలో ఏ మంచితనం లేదు, మాలో ఏ గొప్పతనం లేదని మేము ఒప్పుకుంటున్నామని ప్రభు పాదాల దగ్గర మనం ప్రభునందు ప్రియులారా తీర్మానం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు ఇచ్చిన ఆయుష ఆరోగ్యాలను బట్టి ప్రభునందు ప్రియులారా మనం కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన మన గురించి ఆలోచించే దేవుడు, ఆయన మన గురించి చింతించే దేవుడు, ఆయన మన గురించి పట్టించుకునే దేవుడు గనుక ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ఆయన ఈ విల్ టేక్ స్పెషల్ కేర్ అండ్ కన్సర్న్ ఫర్ యూ అండ్ మీ. ఆయన మనకు ప్రతి అవసరత అక్కడ ఆయన మహిమలో నుంచి ఆయన మనకు పిలుస్తూ ఉన్నాడు. మనకేం కావాలో ఆయనకు తెలుసు. గాడ్ నోస్ అవర్ నీడ్స్. అవర్ ప్రభునందు ప్రియులారా మన యొక్క ప్రతి అవసరత అక్కడ ప్రతి ఒక్క ఆయన తీరుస్తా ఉన్న తన మహిమలో నుంచి మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆయన మనకు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా మనం అతిశయించడానికి, ఆనందించడానికి, మనం గర్వించడానికి, గొప్ప చేయడానికి మనలో ఏ మంచితనము, ఏ గొప్పతనము, ఏ మెరిట్, గుడ్నెస్ మనలో ఏం లేదు. కేవలం ఆయన యొక్క మహాకృప, మహా కనికరం గనక అతిశయించేవాడు ప్రభునందే మనం అతిశయించాలి. అతిశయించేవాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్నటువంటి ఆ ప్రభుని బట్టి అతిశయించాలి. అతిశయించేవాడు ఆయన నామను బట్టి అతిశయించాలి. అతిశయించేవాడు సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయింపలేము కనుక ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా, తోటి సేవకులుగా, సహోదరి సహోదరులుగా, సంఘ పెద్దలుగా, పరిచారకులుగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను ఏంటంటే మనం జీవితంత కాలం, మనం బ్రతుకున్నంత కాలం ఆయనకి విధులమై, ఆయనకి లోబడి, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ప్రణాళికను మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ ప్రభునందు ప్రియులారా మనల్ని మనం తగ్గించుకుందాం. ఆయన ఎలాగైతే తగ్గించుకున్నాడో, నేను దీనుడను, నేను దరిద్రుడను, ప్రభునందు ప్రియులారా నేను సాత్వికుడను, ఐఎమ్ హంబుల్ అండ్ మీక్నెస్. కాబట్టి ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క సుగుణాలు ఆయన సేవకులంగా ప్రభునందు ప్రియులారా మనం కలిగి ఉండి మనం ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఈ విధంగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపని మనం నిత్యము చనిపోయినంత వరకు మరణ పర్యంతం కృతజ్ఞత కలిగి ప్రభునందు ప్రియులారా మనం జీవించాలని, అతిశయించడానికి ఏమాత్రం అవకాశం కల్పించకూడదని, మరి గర్వించడానికి కానీ, అతిశయించడానికి, గొప్ప చేయడానికి మనలో ఏ మంచితనం లేదు కనుక ప్రభునందు ప్రియులారా ఉదయకాల సమయంలో ఆయన పిల్లలంగా మనం తగ్గించుకొని విధేయులమై దేవుడికి లోబడి ప్రభు ఇచ్చే జీవితాన్ని, ప్రభు ఇచ్చే పరిచర్యను, ప్రభు ఇచ్చే పనిని నమ్మకంగా చేద్దాం, ప్రభు దేవుళ్ళు పొందుదాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మరి ఈ గ్రూపులో, ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాలుపగొచ్చులని మా ప్రియులకు, పరిశుద్ధులకు దేవుడు దయచేయాలని ప్రభు పేరిటని మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ చక్కని అవకాశాన్ని ప్రభు నందు కల్పించినటువంటి మన ప్రియులు బర్నబాస్ గారికి, అలాగే బాధితున్నటువంటి సంఘ పెద్దలకు, పరిశుద్ధులందరికీ, ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ జూమ్ లో పాలుపగస్తులైన మా ప్రియులందరికీ, మా స్నేహితులకి ప్రభునందు ప్రియులారా ప్రభు పేరిట మా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్న దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన పరిచర్యలను ఇంకా మునుపటి కంటే అధికమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో మరి ఆస్వాదించి, అభివృద్ధి పరిచి, విస్తరింపచేసి మరి ప్రభు కొరకు మనం బ్రతకాలని ప్రభు సేవకునిగా మనం చేసుకుంటే నా మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించిన గాక. ఆమెన్. వాక్యం అందించిన శేరన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి చివరిగా ఆదినారాయణ అన్న ప్రార్థన చేసిన తర్వాత బర్నబాస్ అన్నకు కార్యక్రమాన్ని అప్పచెప్తాం. ఆదినారాయణ అన్న ప్రే చేయండి నా చివర్లు.
సరిగ్గా వినపలేదనా? కొంచెం పక్కనకి రండి, కొంచెం పక్కకి రండినా. అన్నా వాయిస్ వినపడలేదన్నా? వాయిస్ వినపలేదనా? ఆదినారాయణ, వాయిస్ వినపలేదనా? పోనీ ఇంకో పేరు చెప్పన్నా. ఇంకో పేరు పెడదామన్నా. రవి మనోహరం అన్న ప్రార్థన చేస్తారా? చేస్తాం బ్రదర్. వందనాలు అవును, బ్రదర్. చేయండి. వందనాలు. ప్రే చేయండి. చేరి వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ప్రేమను బట్టి, మా పట్ల మీరు చూపిస్తున్న శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో మా ప్రభా, ఈ ఉదయ కాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4427వ రోజుకు మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, ఈ కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా మీ వాక్యము అందించినటువంటి మా ప్రియులు పెద్దలు బ్రదర్ ఆషేర్ కుమార్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. చక్కని సందేశాన్ని మాకు తీసుకుని వచ్చారు. మేము మా బలమును బట్టి, జ్ఞానము బట్టి, మాకున్న దానిని బట్టి అతిశయించకూడదు అని హెచ్చరించారు. ప్రభువునందే అతిశయించాలి. ఎందుకంటే ప్రభు మా పట్ల సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. యెహోవా మీదనే మనము యెహోవా చేసిన కార్యములను బట్టి అతిశయించాలని హెచ్చరించారు. రేపటి దినము గురించి అతిశయపడకమని కూడా వివరించారు. మా ప్రభువా, మేము ఏ విషయాల్లో మాకున్న దాన్ని బట్టి అతిశయిస్తున్నామో వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి కేవలం మీ కార్యముల మీద, మీ ప్రేమ మీద, మీరు చూపిన ఆ కరుణ జాలి మీద మేము అతిశయించిన కృప చూపించండి. లోకానికి మీ యొక్క ప్రియకుమారుని యొక్క బలియాగమును వివరించి సువార్త ప్రకటించి అందులో మేము ఆనందించేటట్లు కృప చూపించి వేడుకుంటున్నాం. అనేక ఆత్మలు ఇంకా నశించిపోతున్నారు. మా ప్రభు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నశించిపోతున్న ఆత్మలు మరి మా ప్రభు రక్షణ పొంది సంఘానికి చేర్చబట్టు కృప చూపించి వేడుకొంచున్నాం. చేరి వచ్చిన ప్రియులందరూ విన్న వాక్యాన్ని మరి మా ప్రభు జ్ఞాపకం ఉంచుకొని మీరు రాకడ వరకు సిద్ధంగా ఉంటకు సిద్ధపడినట్లు విశ్వాసమును బలపరుచుకొని స్థిరపరచుకుంటకు విరిచిన లేఖనాలను మా ప్రభు మేము పొందుపరుచుకొని జీవించినట్లు కృప చూపించి వేడుకుంటున్నాం. కరుణా సంపన్న మీ దాసుని ఇంకా దీవించి ఇంకా అనేక విషయాలు అందించినట్లు ఆషేర్ కుమార్ గారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రియులు గోపాల్ గారు అధ్యక్షత వహించి నడిపిస్తున్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరాముగా నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారి పరిచయం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందడం మా జీవితాన్ని బట్టి మీరు ఘనత వహించాలి, మీరు ఘనత పొందాలి. అలాగుంటకు మీకు మహిమ కలిగించాలి. అలాగ మేము ఉండి మీ యందు అతిశయించే వారుగా ఉన్నట్లు కృప చూపించమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు వందనాలు. అన్న. అందరికీ వందనాలు. వచన కార్యక్రమాన్ని నడిపించండి. ఓకే అన్న.